నా పేరు శివ. నాకెవరూ లేరు. నాకెవరూ లేకపోయినా నేను హ్యాపీగానే ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే తను నా లైఫ్లోకి వచ్చిందో అప్పుడు తెలిసింది నేను అప్పటి వరకు భ్రమలో ఉన్నానని. జోరు వానలో గొడుగుల, మండు వేసవిలో వానల, చలికాలంలో వెచ్చని మంటల, అర్థం లేని నా జీవితంలోకి ఆనందం నింపడానికి వచ్చింది నా అను. ఆ రోజు నేను మొదటిసారి తనని చూసా. ఆమె ముఖమంతా ఎర్రటి కుంకుమ లాంటి రక్తంతో ఉంది. నేను ఆమెను నా చేతులతో ఎత్తుకొని పరిగెడుతున్నా. తన ముఖం నాకు సరిగ్గా కనిపించడం లేదు, కానీ తన శ్వాస మాత్రం నాకు వినిపిస్తుంది. తను ఎవరో నాకు తెలియదు, కానీ తనకేం కాకూడదు అనుకుంటున్నా. రిపోర్ట్స్ సార్, మా అమ్మాయే సార్. జస్ట్ వెయిట్. డోంట్ వరీ, షీఈ్ ఆల్ రైట్. కొంచెం సేపట్లో స్ప్రోలోకి వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. చాలా థ్యాంక్స్ సార్. నా బంగారు తల్లి. అమ్మా అను, నాన్న. ఏంటమ్మా ఇది? ఈ యాక్సిడెంట్ ఏంటి? ఎలా జరిగిందమ్మా? నేను బండిపై మామూలుగానే వెళ్తున్నా నాన్న. ఆ లారీ వాడే ర్యాష్గా వచ్చి గుద్దేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో గుర్తులేదు నాన్న. అందుకే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, బండొద్దు, కారు వేసుకెళ్ళవని. నువ్వు చెప్తే వినవు కదా. చూడిప్పుడు ఏం జరిగిందో. నువ్వేనమ్మా నా ప్రాణం. నువ్వు లేకుంటే ఈ తండ్రి ఎలా బతకగలడమ్మా? అమ్మా అను. సారీ నాన్న. ఇకనైనా జాగ్రత్తగా ఉండమ్మా. అలాగే నాన్న. అవును నాన్న, నువ్వు బెంగళూరు వెళ్ళావు కదా,
మరి నన్ను హాస్పిటల్లో ఎవరు జాయిన్ చేశారు? ఒక అబ్బాయి అమ్మా, చాలా మంచివాడు. ఈ రోజుల్లో కూడా అలాంటి వారు ఉన్నారంటే నమ్మలేకపోతున్నానమ్మా. కానీ అతన్ని చూస్తే నిజమే అనిపించింది. నీకు యాక్సిడెంట్ జరిగిన పక్కనే ఓ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అందులో కూలీ పని చేస్తూ ఉంటాడట అబ్బాయి. అతనే నిన్నిక్కడికి తీసుకొచ్చి జాయిన్ చేశాడమ్మా. యాక్సిడెంట్లో నీకు చాలా బ్లడ్ పోతే తానే నీకు బ్లడ్ కూడా ఇచ్చాడమ్మా. నేనొచ్చేంత వరకు కూడా తానే నీ పక్క నుండి నిన్ను చూసుకున్నాడమ్మా. నేనొచ్చాకే తనని పంపించానమ్మా. నిజంగా తను టైంకి నిన్ను హాస్పిటల్కి తీసుకురాకపోయి ఉంటే ఈరోజు నేను నిన్ను ప్రాణాలతో చూసేవాడి కాదమ్మా. ఏంటి డాడీ, అతను నాకు బ్లడ్ కూడా ఇచ్చాడా? అవునమ్మా. అతని పేరేంటి డాడీ? అయ్యో, కంగారులో అడగటం మర్చిపోయానమ్మా. అదేంటి డాడీ, అంత హెల్ప్ చేసిన వాడి పేరు అడగడం మర్చిపోయారా? కంగారులో మర్చిపోయానమ్మా. అయినా అడ్మిషన్ ఫామ్లో పేరుంటుందిలే, నేను అడిగి తెలుసుకుంటాను. డాడీ, నేను అతన్ని చూడాలి, అతనికి థ్యాంక్స్ చెప్పాలి. ముందు నువ్వు కోలుకో తల్లి, తర్వాత వెళ్ళి థ్యాంక్స్ చెప్తూ గాని. ఏంట్రా ఇంత తక్కువ తెచ్చావు? ఆడిచే పైసలకి ఇదే కూర. గట్టిగా అనకరా బాబు, వాడింటే పనిలోంచి తీసేస్తాడు. అబ్బో, ఇది పెద్ద కలెక్టర్ ఆఫీస్లో ఉద్యోగం. మరి ఈ మాత్రం పని అడ్డ మీద నిల్చుని అవుతుందిరా. అయినా చిన్నప్పటి నుంచి మా అయ్యమ్మ బడి బొమ్మని చెప్తూనే ఉన్నారు, నేనెప్పుడు వినలే. చూడు, ఇప్పుడు ఈ బొచ్చ పని చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అనుకోనే లాభాలే, అంతా అయిపోయాక. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ శివ అంటే ఎవరు? ఉండండి, పిలుస్తా. అరే శివా, ఏంట్రా? నీకోసం ఎవరు అమ్మాయి వచ్చిందిరా. అమ్మాయా? నా కోసం అమ్మాయి రావడం ఏంటి? నేనేనండి శివ. మీరు? హాయ్, నేను అను. అదేనండి, ఈ నెల క్రితం ఇక్కడ యాక్సిడెంట్ జరిగితే మీరు నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు, బ్లడ్ కూడా ఇచ్చారు. అది మీరే కదా? ఆ రోజు మీ ముఖం మీద బ్లడ్ ఉండటం వల్ల గుర్తుపట్టలేకపోయానండి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు బ్లడ్ ఇచ్చారు కదా, ఇప్పుడు బాగున్నా. అయ్యో, మందే ముందు అంతా పైవాడిదయ్యా. అవును, ఏంటండి ఇలా వచ్చారు? నాతో ఏమైనా పని ఉందా? ఆహా, కాదు. అది మీ ఫోను, మీ బైక్ కేసు మీ నాన్నగారికి ఇచ్చానండి. ఆహా, అది కాదండి, నేను మీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. మీరు టైంకి వచ్చి నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చారు, బ్లడ్ ఇచ్చి నా ప్రాణాలని కాపాడారు. అయ్యో, అందుకు మీకు థ్యాంక్స్ చెప్దామని.
ఓ అలాగా, అయితే చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ రోజు మీరు హెల్ప్ చేసి ఉండకపోయి ఉంటే ఈరోజు నేను ప్రాణాలతో ఉండేదాన్ని కాదు. థ్యాంక్స్ అ లాట్. చాలా మంచిదండి, మీరు బాగున్నారు, నాకు అదే చాలు. అరే శివ, మేస్త్రి పిలుస్తున్నాడు రా. మా మేస్త్రి పిలుస్తున్నాడండి, నేను వెళ్ళకపోతే కూల్ డబ్బులు కట్ చేస్తాడు. నేను వెళ్తానండి. సరే. ఏంట్రా, ఎవర్రా అమ్మాయి, ఎందుకు వచ్చింది? అదేరా, మొన్న ఇక్కడ యాక్సిడెంట్ అయిందని చెప్పాను కదా, ఒక అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేశానని. అమ్మాయి రా తను, థ్యాంక్స్ చెప్పడానికి వచ్చింది. ఆహా, థ్యాంక్స్ చెప్పడానికి ఇంత దూరం వచ్చిందా? ఉంటారు లేరా కొంతమంది, నీలాక నాలాక ఉంటారా ఏంటి? అబ్బో, సరిగానే బాదరా. రే శివ, ఆ అమ్మాయి నిన్నే చూస్తుందిరా, నిన్ను లవ్ చేస్తుంది అనుకుంటా. నీ ఎదవా, మొన్న మనం సాయం చేశాం కదా, థ్యాంక్స్ చెప్పడానికి వచ్చింది అంతే. ఒరే ఎడ్డోడా, ఆ అమ్మాయి కళ్ళు చూడరా, నిన్నెంత ఇష్టపడుతున్నాయో. అది లవ్వేరా. నీకు అందరూ అలాగే కనిపిస్తారా, అయినా మనమేంది, మన పనేంది? మనల్ని ఎవరు లవ్ చేస్తారా? ఆ అమ్మాయి ఎక్కడ, మనం ఎక్కడ? ఊరి నీ కొంచెల్లా మట్టి పిల్ల, ఏమని చెప్పే ఈరమ్మ అంటే సవరం బీగి చేతిలో పెట్టిందట నీకు తగ్గది. ఈ కాలం అంతా అమ్మాయిలందరూ మారిపోయారురా. మొన్న మన ఉపేన సినిమా చూడలే? ఈ కాలం అమ్మాయిలందరూ ఉన్నోళ్ళంతా మన సినిమాలకే పడుతున్నారా. ఒక్కసారి అమ్మాయిని చూడరా. ఇప్పుడే చక్కెరపాకం నుంచి తీసిన జిలేబీ ముక్కల ఎంత బాగుందో, చూస్తుంటేనే ఏదోలా ఉందిరా. రేయ్, చూసిన చాలు, వెళ్ళి పని చూసుకోరా. నువ్వు ఎప్పుడు ఇంతే, మధ్యాహ్నం పోమంటావు. ఏంటండి ఇంకా వెళ్ళలేదు? నాతో ఏమైనా పని ఉందా? ఎందుకో వెళ్ళాలని లేదు, మీతో మాట్లాడాలని ఉంది. నాతో మాట్లాడాలా? నాతో ఏం మాట్లాడాలండి? సరే చెప్పండి. అవును, మీరు ఈ పని ఎందుకు చేస్తున్నారు? అదేంటండి, ఈ పని చేయకూడదా? ఆహా, అలా అని కాదు. ఐ మీన్, మీరేం చదువుకోలేదా ఈ పని చేస్తున్నారు అని. లేదండి, నేనేం చదువుకోలేదు. నా చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారు, అందుకే ఏం చదువుకోలేకపోయాను. చిన్నప్పటి నుంచి ఆ పని ఈ పని చేస్తూ బాబాయ్ దగ్గరే పెరిగాను. అప్పుడప్పుడు అనిపిస్తుంది, అమ్మ నాన్న ఉంటే ఆ లైఫే వేరేలా ఉండేదేమో. ఆ రోజు మీకు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా మిమ్మల్ని చూడగానే అచ్చం మమ్మలా అనిపించారండి. చుట్టూ ఉన్న వాళ్ళందరూ మీకు గాయాలు ఎక్కువగా తాకాయి, బ్లడ్ చాలా పోయింది, మీరు చనిపోతారన్నారండి. కానీ నేను మాత్రం ఎలా అయినా మిమ్మల్ని కాపాడాలని అంబులెన్స్ కోసం కూడా చూడకుండా మీ బండిపైనే హాస్పిటల్ తీసుకొచ్చానండి. దేవుని దయ వల్ల మీకేం కాలేదు, మీరు బాగున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడుందో కానీ మా అమ్మ ఒక ప్రాణం కాపాడినందుకు చాలా ఆనందపడుతుంది. శివ, నన్ను పెళ్లి చేసుకుంటావా? నన్ను పెళ్లి చేసుకుంటావా శివ? అదేంటండి పుసుక్కున అంత మాట అనేసారు? ప్రాణాలు కాపాడినంతో పర్యాసాలేంటండి? లేదు శివ, ఇందులో పరిహాసం ఏముంది? నేను నిజంగానే అడుగుతున్నాను. భలేవారండి మీరు. మీరెక్కడా, నేనెక్కడా? హాయిగా ఏసీ రూమ్లో ఉండేవాళ్ళు మీరు,
తెల్లారు లేస్తే ఎండలో తిరిగే వాళ్ళం మేము. భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉందండి మీకు నాకు. అది కాదు శివ, నేను చెప్పేది మీకు ఎందుకు అర్థం కావట్లేదు? నేను నిజంగానే చెప్తున్నా. నన్ను పెళ్లి చేసుకుంటావా? బాబోయ్, ఈ విషయం మీ నాన్నకి తెలిస్తే నన్ను చంపేశారండి. మీకు అంతగా కాపాడినందుకు కృతజ్ఞతగా ఉంటే ఓ 1000 రూపాయలు ఇచ్చెళ్ళండి. సాయంత్రం మీ పేరు చెప్పుకొని ఒక బీర్ తాగి బిర్యానీ తిని పడుకుంటానండి. అంతేగాని ఈ ప్రేమ పెళ్ళి మాత్రం అనకండి. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తుందని ఇంతకంటే గొప్పగా చెప్పలేదు శివ. నువ్వు నాకు కావాలి. ఆ తర్వాత ఒక రోజు తనని కలిసా. నా నుండి మీకేం కావాలి? అంటే దేని గురించి? అదే మనిద్దరికి సంబంధించి నా నుండి మీకేం కావాలి? మనిద్దరం పెళ్లి చేసుకోవాలి. మీ అమ్మ నాన్న లాంటి 2 పిల్లల్ని కనాలి. మీ అమ్మని మర్చిపోయేంత కాకపోయినా మీ అమ్మలా నిన్ను ప్రేమగా చూసుకోవాలి. చనిపోయే వరకు నీ చేయి పట్టుకొని నీకు తోడుగా బ్రతకాలి. అంతే. ఏ నన్నే ఎందుకు ఇష్టపడ్డారు? అయినా నేను మీలా డబ్బున్నవాడిని కాదు కదా. రోజు ఎండలా మట్టిలో పనిచేస్తా. మిమ్మల్ని గొప్పగా చూసుకోలేనేమో. అయినా నాలాంటి వాడిని ఎలా ఇష్టపడ్డారు? అది మీకు చెప్పినా అర్థం కాదు. అది అమ్మాయిల మనసుకు సంబంధించింది. సరే, మీ ఇష్టం. అలాగే పెళ్లి చేసుకున్నా. మీరంటే కూడా నాకు ఇష్టం చాలా. దేవతే దిగొచ్చి వరమిస్తానంటే ఎలా కాదనగలను? ఆ రోజు, ఆ క్షణం నన్ను తాకిన సున్నితమైన ఆమె చేయి, ఆమె పెదవులపై నవ్వు, ఆమె కళ్ళల్లో సంతోషం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆమెతో గడిపిన ఆ సమయం నా ప్రపంచాన్ని మార్చేసింది.
నా మనసు నిండా ఆమె రూపమే, ఆమె చూపులే, ఆమె మాటలే. తనే నా అను. అను అను I love you. Anu, I love you. Anu, I love you. Anu, I love you. Anu, I love you. Ah. 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 I love you, Anu. Ah. I love you. I love you, Anu. I love you. I love you, Anu. ప్రేమ రెండు మనసుల మధ్య కలిగే ఒక తీయని అనుభూతి. ప్రేమించినప్పుడు, ప్రేమలో ఉన్నప్పుడు ఆ సంతోషం ఎలా ఉంటుందో కవితల్లో రాయొచ్చు, పాటల్లో పాడొచ్చు. కానీ ఆ ప్రేమ దూరం అయినప్పుడు ఎలా ఉంటుందో ఎవరు వర్ణించలేరు. ప్రేమించినప్పుడు ఎంత సంతోషాన్ని ఇస్తుందో ఆ ప్రేమ దూరం అయినప్పుడు, ఆ ప్రేమించిన వాళ్ళు దూరం అయినప్పుడు అంతకు 100 రెట్లు బాధనిస్తుంది. నా కథలో శివకు జరిగినట్టు మరెవరి జీవితంలో అలా జరగకూడదని కోరుకుంటూ మీ సురేష్.